సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. అలాగే ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, సిఎస్ సోమేష్ కుమార్తో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలనాపరమైన అంశాలు, నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. అలాగే ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, సిఎస్ సోమేష్ కుమార్తో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలనాపరమైన అంశాలు, నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. చెప్పండి రామ్, సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని ఎలా చూడొచ్చంటారు? శోభా, ఎర్రవెల్లి గజ్వెల్ నియోజకవర్గం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, తర్వాత సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, జగదీష్ రెడ్డి తదితర మంత్రులు హాజరయ్యారు. దాంతో పాటు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మరియు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్ తదితరులు అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దాంతో పాటు ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇక మిగతా పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్నారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. మంత్రి కేసీఆర్ ఉదయమే అమెరికాకు బయలుదేరి వెళ్లారు. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డికి మాత్రం అందుబాటులో ఉన్నప్పటికీ ఫోను సమాచారం లేదు. ఈ విధంగా సత్యవతి రాథోడ్ కూడా వాళ్ళ నాన్నది నెల మాసికం ప్రోగ్రామ్ లో ఉన్నారు. 5 మంత్రులు తప్ప మిగతా మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశంపై పలు రకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. వైపు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి దానికి ఏ విధమైన ఏర్పాటు చేయాలి, ఏ విధమైన సంబరాలు చేసేందుకు సిద్ధం కావాలి అనే దానిపైన దానికి వస్తున్న ఒడిదొడుకులేంటి, ఇబ్బందులు ఏంటి అనే అంశం పైన చర్చిస్తున్నారని, మరోవైపు ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చెప్పి వస్తున్న ప్రచారం నేపథ్యంలో కూడా ఈ భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా ఏదైతే వందలాది కోట్ల రూపాయలు పెట్టి మరొక తిరుపతి లాగా నిర్మిస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ మహా పురస్కారాల తర్వాత యాగము వంటి కార్యక్రమాలు కూడా ఈ నెల 21 నుంచి 28న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్కడికి వెళ్లే ఉంది. కాబట్టి దీన్ని ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా పిలిచి ప్రత్యేకంగా చేయాలనుకున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు ప్రముఖుల చేతుల మీదనే ఈ కార్యక్రమం నడుస్తా ఉంది. కాబట్టి ఈ 3 అంశాలపైన కూడా చర్చ జరుగుతుందని చెప్పి, మరోవైపు ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కూడా కొన్ని చోట్ల పార్టీ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత, మంత్రుల పట్ల వ్యతిరేకత అనే అంశంపై కూడా ఇందులో చర్చిస్తూ తెలుస్తా ఉంది. ఏదేమైనా మంత్రులు దాదాపు 5 వ్యక్తులు అందుబాటులో లేనప్పుడు ఈ సమావేశం జరుగుతుండడం కొంత రాజకీయ ప్రాధాన్యత సంతరించిందని చెప్పి అనుకోవాలి. హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఇట్లాంటి మంత్రులు వీళ్ళందరూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. మహమూద్ అలీకి కూడా సమాచారం చేరలేదు.
కాబట్టి మొత్తం మీద రాజకీయపరమైన అంశాలతో పాటు కొన్ని పాలనాపరమైన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. మంత్రులతో వచ్చిన సిబ్బంది కూడా అక్కడే ఈ భోజనాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. శోభ, ఎన్నికలకు సంకేతమనే వార్తలు వస్తున్నాయి, నిజమేనంటారా? అంటే ముందస్తు ఎన్నికలు గత కొన్ని రోజులుగా వస్తాయని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయం ప్రకారమే వెళ్తామని చెప్పి గతంలో జరిగిన పలు సందర్భాల్లో జరిగిన మీడియా సమావేశాల్లో స్పీకర్ గాని ఇతర మన సీఎం కేసీఆర్ గాని ఇతర మంత్రులు కూడా పదే స్పష్టం చేయడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముందస్తు ఎన్నికలు ఉండబోవని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ 8 నెలల ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు ఫిబ్రవరి, ఏప్రిల్, మేలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతా ఉంది. ఈ అంశాలపైన కూడా మొత్తం ఓవరాల్ గా ఉద్యోగాల నోటిఫికేషన్ ఏదైతే ప్రక్రియ ఉందో దాదాపు 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రక్రియ దాన్ని ఏ విధంగా ఓన్ చేసుకోవాలి, టీఆర్ఎస్ పార్టీగా ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లి ఉత్సవాలు కానీ సంబరాలు కానీ కార్యక్రమాలకు పిలుపునివ్వాలనే దానిపైన కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. శోభ, ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏదైనా కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందంటారా? ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ మాత్రం తన పుట్టినరోజును పురస్కరించుకుని బీహార్ లో ఉన్నాడు. హైదరాబాద్ లో కానీ ఫామ్ హౌస్ లో కానీ ప్రశాంత్ కిషోర్ అందుబాటులో లేడు. కాబట్టి ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మంత్రులను కూడా ఆహ్వానం ఇచ్చినప్పటికీ కూడా అందుబాటులో లేని కారణంగా వాళ్ళు రాలేదు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ, ఇతర మంత్రులు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత ఇలాంటి ముఖ్య నాయకులు మాత్రమే అందుబాటులో ఉండి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. శోభ, సీఎం కేసీఆర్ మరేదైనా కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందా? చూడాలి శోభ. ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ మంత్రులు గానీ సంబంధిత సమావేశం పైన నోటు విడుదల చేస్తారా, లేదు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా అనేది మాత్రం మనం అంచనా వేయలేము. ఏదైనా ఇంటర్నల్ మీటింగ్ అని చెప్పి దాన్ని తప్పించుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే గతంలో అనేక సమావేశాలు అధికారికంగా జరుగుతున్న క్యాబినెట్ సమావేశాలకే అప్పుడప్పుడు మీడియా సమావేశాలు ఉండకుండా కేవలం నోటు ఇచ్చి మీడియాకు నోటు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశం యొక్క ఉద్దేశం యొక్క పర్పస్ దాన్ని సంబంధించిన విషయాలను నోటు ద్వారా కానీ ఇతర రూపాల్లో ఇస్తారా లేదనేది మాత్రం వేచి చూడాలి. శోభ, ఓకే, థ్యాంక్ యూ రామ్. రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. అలాగే ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, సిఎస్ సోమేష్ కుమార్తో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలనాపరమైన అంశాలు, నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. అలాగే ఎంపీ సంతోష్ కుమార్, ఇక ఇదే అంశంపై మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ గారితో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లోని మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి ఈ రోజు ఉదయం అందరు ప్రగతి భవన్ నుంచి అందరు మంత్రులకందరికీ కాల్స్ వెళ్ళాయి. ఈ రోజు 11 గంటలకల్లా 12 గంటల లోపల అందరూ మంత్రులంతా కూడా హాజరు కావాలని చెప్పడంతో అందరూ హుటాహుటిన జిల్లా పర్యటనలో ఉన్న మంత్రులందరూ కూడా ఫామ్ హౌస్ కు వెళ్లారు. అయితే ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడానికి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. ఎందుకు ముఖ్యమంత్రి ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారన్నదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ముగ్గురు మంత్రులు తప్ప అందరూ మంత్రులంతా కూడా హాజరయ్యారు. ఇక మంత్రి కేటీఆర్ వచ్చేసి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇక మరో మంత్రి నిరంజన్ రెడ్డి వచ్చేసి మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఇక కోవారాజు వచ్చేసి ఖమ్మంలో ఉన్నారు. సో అందరూ మంత్రులు అయితే హాజరయ్యారు. ఎందుకు ఈ సమావేశం అనేది చర్చ జరుగుతుంది. దాంతో పాటు ఇక ప్రశాంత్ కిషోర్ కూడా ఈ యొక్క సమావేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. అంటే మొన్న గత కొద్ది రోజులుగా చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. మరి ఆ నేపథ్యంలోనే మంత్రులతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారా ఏంటి అనేది తెలుస్తుంది. అయితే ప్రశాంత్ కిషోర్ గత కొద్ది రోజులుగా చూస్తే సర్వే చేయిస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే దానిపైన సర్వే నిర్వహిస్తున్నారు. సో ఈ సర్వే రిపోర్టులు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ పనితీరు అన్ని కూడా ఉండబోతుందా ఏంటని చూడాల్సి ఉంటుంది. లేక బీజేపీపై ఏదైతే దూకుడుగా వివరిస్తున్నారో మనం చూసాం అసెంబ్లీలో ప్రధానంగా బీజేపీ పైన కేంద్రం ఏమీ చేయలేదు అనే దానిపైన అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా జరిగాయి. ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి కూడా మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, అందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేసేసింది. సో ఈ అంశానికి సంబంధించి కానీ ముఖ్యంగా అయితే ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకంటే ఈ సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోని ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ముఖ్యంగా నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నిరసన జరుగుతున్న నేపథ్యంలోనే అయితే నోటిఫికేషన్ కూడా వేశారు. నోటిఫికేషన్ వేసిన నేపథ్యంలోనే నిరుద్యోగుల నుంచి కొంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్తే ఎలా ఉంటుంది అనే దానిపై చర్చ. ఒకవేళ ముందస్తుకు వెళ్తే మాత్రము వచ్చేసారు 2023 ఫిబ్రవరి మార్చి లోపల ముందస్తుకు వెళ్తారన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు అంటే ఆ 2023లో దాదాపు 6 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే కేంద్రం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టదు. ఎందుకంటే అక్కడ కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టదు. సో ఇక్కడ మళ్ళీ మనం గెలవచ్చు అన్నది ఒకటి. మరొకటి ఏంటి అంటే ప్రజల్లో మనం ఏదైతే మొత్తం పూర్తిగా జనరల్ ఎలక్షన్లకు వెళ్లే లోపు అయితే ప్రజలు మళ్ళీ వ్యతిరేకత వస్తుందా ఏంటి అనే ఆలోచనలోనే ముందస్తుకు వెళ్దామనే ఆలోచనలో ఉన్నారైనా చూడాల్సి ఉంటుంది. మరొకటి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారనేది కూడా మరొక చర్చ జరుగుతుంది. సో ఏది అయినప్పటికీ ప్రస్తుతం ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది మాత్రం అంటే సిఎస్ సోమేష్ కుమార్ కూడా ఉన్నారు. అంటే రాజకీయ నాయకులే కాదు, సిఎస్ సోమేష్ కుమార్ ఉన్న నేపథ్యంలోనే మరి ప్రభుత్వ పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా అనే దానిపైన ఉన్న నేపథ్యంలో మరి కేటీఆర్ మంత్రి చేయడానికి ఏమైనా ముఖ్యమంత్రిని చేయడానికి ఏమైనా మాట్లాడుతున్నారు ఇదనేది మాత్రం చర్చ జరుగుతుంది. సో ఏదేమన్నాడికి మంత్రులు అయితే ప్రస్తుతం సమావేశంలో ఉన్నారు. సాయంత్రం ఈ యొక్క సమావేశం 5 నుంచి 6 గంటల వరకు జరిగే ఛాన్స్ ఉంది. వాళ్ళు సమావేశం వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి ఈ అత్యవసర సమావేశం నిర్వహించడం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో అయితే కాస్త హీట్ పుట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అధిష్టానం అంతా కూడా ఢిల్లీ పెద్దలంతా కూడా బీజేపీ అధిష్టానం అంతా కూడా తెలంగాణపై ఒక ప్రత్యేక దృష్టి పెట్టింది అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే అక్కడక్కడ నిరసనలు కావచ్చు, నిజంగా నిన్న చూసినట్లయితే తిరుచిలో కూడా ఇట్లా బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ నేత ఇలాంటి అన్ని పరస్పర దాడులు అవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలోనే మరి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఈ సమావేశం ఏర్పాటు చేయడం మాత్రం చర్చాంశం. మరి కాసేపట్లో అంటే దాదాపు 5 గంటల తర్వాత అసలు విషయం తెలియాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఏంటనేది. శోభ. థ్యాంక్ యూ రాజేష్ గారు.
రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. అలాగే ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, సిఎస్ సోమేష్ కుమార్తో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలనాపరమైన అంశాలు, నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సిద్దిపేట స్వామి మరింత సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి స్వామి. మంత్రుల సమావేశం, అత్యంతర సమావేశం నిర్వహించారు. ఇక అందుబాటులో ఉన్నటువంటి మంత్రులంతా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. వారికి లంచ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ అంశాలపై అంటే తాజా పరిస్థితులు ఏది ఎలక్షన్ అనంతరం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం తాజా పరిస్థితుల మధ్య ఈ చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కొంత వ్యతిరేకత దిశాపవనాలు ఏ విధంగా ఉన్నాయి, రాబో ఎలక్షన్స్ ముందస్తు ఎలక్షన్స్ లో ఏమైనా ప్రాధాన్యత చోటు చేసుకుంటుందా లేదా అన్న అంశాలపై ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ రోజు మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటన నేపథ్యంలో హుటాహుటిన ఈ యొక్క కార్యక్రమానికి సమావేశం కార్యక్రమానికి వెళ్లారు. అంటే ఇప్పుడు ఏదైతే సమావేశం నిర్వహించిన అనంతరం వాళ్ళు ఏ అంశాలపై మాట్లాడారు, దేని అంశాల మీద మాట్లాడారు, అందుబాటులో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఈ యొక్క సమావేశానికి హాజరైనట్టు మనకు పూర్తి సమాచారం అందుతుంది. అంటే ఈ మొత్తానికి సమావేశం అనంతరం ఏ అంశాలపైన పూర్తిగా చర్చించారు అనే అంశం మనకు ఆ సమాచారం అందవలసి ఉంది. ఓకే, థ్యాంక్ యూ స్వామి.
రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. అలాగే ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, సిఎస్ సోమేష్ కుమార్తో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలనాపరమైన అంశాలు, నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వరులు హాజరయ్యారు. అలాగే ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, సిఎస్ సోమేష్ కుమార్తో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలనాపరమైన అంశాలు, నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.